నూజివీడు ట్రిపుల్ ఐటీలో జ్వరాలు కలకలం రేపుతున్నాయి. వందలాది మంది విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ ఆరా తీశారు. ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో జ్వరాల విజృంభణ కలవరపెడుతోంది. వందలాది మంది విద్యార్థులకు తీవ్ర అనారోగ్యాలతో బాధపడుతున్నారు. 150 మందికి పైగా విద్యార్థులకు జ్వరాలతో బాధపడుతున్నారు. మరికొందరు కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో ఆసుపత్రిలో చేరారు. ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ఆసుపత్రిలోని విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. 3 రోజులుగా విద్యార్థులు ఇబ్బందులు పడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఫుడ్ పాయిజన్ గా వైద్యాధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలతో ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ను పరిశీలించారు. ఏలూరు డిఎంహెచ్ఓ చరిష్మా డెంగ్యూ, మలేరియా విషయంలో అప్రమత్తంగా ఉన్నట్లు డిఎంహెచ్ఓ చరిష్మా తెలిపారు. పూర్తిస్థాయి విచారణ తర్వాత వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. 200-210 మధ్యలో యావరేజ్ ఓపీ ఉంది. ఆ యావరేజ్ ఓపీలో దాదాపు 5 నుంచి 7 వరకు డయేరియా కేసెస్ ఉన్నాయని వాళ్ళు ఒప్పుకున్నారు. అలాగే అక్కడక్కడ చెదురుమదురుగా ఫీవర్ కేసెస్ ఉంటే ఫీవర్ కేసెస్కి సపరేట్గా పెట్టి ట్రీట్మెంట్ చేస్తున్నారు. స్టాండింగ్గా ఎవరికి ప్రాబ్లంగా అంటే ప్రమాదకరమైన జ్వరాలు కానీ ప్రమాదకరంగా మారిన డయేరియా డిసీజెస్ కానీ ఎక్కడ లేవు. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మంత్రి నారా లోకేష్.